ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ లో ఎప్పుడు ఏదో ఒక ఎఫ్ఐఆర్ లేదంటే డివోర్స్ హాట్ టాపిక్ గా నడవాల్సిందే. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారు. ఇక విడాకులు రావడమే ఆలస్యం అన్నంతగా ప్రచారం జరిగింది. అంబానీ ఇంట పెళ్లికి ఐశ్వర్య కూతురుతో కలిసి వెళ్తే అభిషేక్ పేరెంట్స్ తో వచ్చాడు. భార్యాభర్తలు విడివిడిగా ఎందుకు వెళ్లారు? చాలా కాలంగా నడుస్తున్న డివోర్స్ వార్తకి మరింత బలం చేకూరిందా? ఇంతకీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారా, విడిపోతున్నారా? వీళ్ళ బంధం విడాకుల దాకా వెళ్ళిందా? వాట్స్ ది స్టోరీ? ఐశ్వర్య అభిషేక్ విడాకుల గురించి వస్తున్న వార్తలు చూస్తే డైవర్స్ రావడమే మిగిలిందా అనిపించింది. 16 ఏళ్ల వివాహ బంధం తెగిపోయిందంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఐష్ కు అత్త జయా బచ్చన్ కు మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. దీనిపై ఐష్ కానీ అభిషేక్ కానీ ఎప్పుడు స్పందించలేదు. విడాకుల టాపిక్ వచ్చినప్పుడల్లా ఈ జంట సన్నిహితంగా ఉండే ఫోటోలు, వీడియోలతో గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చాయి. అయితే ఈసారి డైవర్స్ టాపిక్ అంచుల దాకా వెళ్ళింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నార్త్ నుంచి సౌత్ వరకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరి ఫోకస్ బిగ్ బీ ఫ్యామిలీ పైనే. ఎందుకంటే ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడివిడిగా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి ఐశ్వర్య, ఆరాధ్య ముందురాగా, ఆ తర్వాత అమితాబ్, అభిషేక్, జయా బచ్చన్, బిగ్ బీ కూతురు, మనమరాలు, మనవడితో హాజరయ్యారు. ఎవరికి వారే సపరేట్ గా కెమెరాలకు ఫోజులిచ్చారు. ఒకే పెళ్లికి హాజరై కూడా వేరువేరుగా రావడంతో డైవర్స్ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ఫ్రీక్వెంట్ గా ఐష్, అభిషేక్ డివోర్స్ పై వస్తున్న కథనాలు ఫ్యాన్స్ ని బాధపెడుతున్నాయి. ఆ మధ్య ఐష్ తన బర్త్డేని కూతురు ఆరాధ్య తల్లితో సెలబ్రేట్ చేసుకుంది. అత్తమామ విషెస్ చెప్పలేదు. భర్తేమో సింపుల్ గా హ్యాపీ బర్త్డే అంటూ ముగించాడు. దీనికి తోడు ఐష్ ప్రేమతో ఇచ్చిన ఉంగరాన్ని అభిషేక్ తీసేశాడన్న వార్త ఆజ్యం పోసింది. విడిపోయారంటూ వార్తలు రావడం, కలిసే ఉన్నామని చెప్పడం ఈ జంట వంతైందే. ఆ మధ్య వచ్చిన గాసిప్స్ కు ఐశ్వర్య చెక్ పెట్టింది. అభిషేక్ బర్త్డే సందర్భంగా ఐశ్వర్య పెట్టిన స్పెషల్ పోస్ట్ తో డైవర్స్ రూమరే అని తేలిపోయింది. మీరెల్లప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని, దేవుడి ఆశీస్సులతో మరింతగా ఎదగాలంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. దీనికి తోడు ముగ్గురు రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోను షేర్ చేసింది ఐశ్వర్య. ఈ ఒక్క ఫోటోతో కొంతకాలంగా వస్తున్న డైవర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టింది ఐశ్వర్య. మరి అంబానీ ఇంట పెళ్లికి ఎవరికి వారే అన్నట్టు వెళ్లారు. లేటెస్ట్ గా వచ్చిన ఈ వార్తపై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి. ఏం మాట్లాడకపోతే గాసిప్